ఈ ఫోర్త్ సిటీ. వీటిలోనే ముచ్చెర్ల, మీర్ఖాన్పేటతో పాటుగా మొత్తం 10 గ్రామాలు ఉంటాయి. పైగా ఈ ఫోర్త్ సిటీలో ఈ గ్రామాల వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి అవకాశాలు ఇవ్వడం కాకుండా ఫోర్త్ సిటీ కోసం భూములు ఇచ్చిన వారికి ప్రయోజనం దక్కేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ ప్రభుత్వం 10,124 ఎకరాలను ఎకరాలు ఉంటాయి. ఇక హైదరాబాద్ లోని ఎక్కడి నుంచైనా ఈ ఫోర్త్ సిటీకి ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ విపరీతంగా నచ్చేసిందో ఏమో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కట్టడానికి అక్కడి నుంచి వాళ్ళు ముందుకొచ్చారు. రీసెంట్ గా అమెరికా పర్యటనలో కూడా ఫ్యూచర్ సిటీ గురించే ఎక్కువగా ప్రెజెంట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ ప్రయత్నం ఫలించింది. ఫ్యూచర్ సిటీలో వాణిజ్య కేంద్రం ఏర్పాటు చేయడానికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఈ మధ్య ఒప్పందం కూడా జరిగింది. హైదరాబాద్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎక్కడ కడితే బాగుంటుంది అన్న దానిపై రెవెన్యూ అండ్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్స్ అనువైన స్థలం కోసం వెతుకుతున్నాయి. సిటీ ఆఫ్ పర్ల్స్, సిటీ ఆఫ్ లేక్స్, సిటీ ఆఫ్ బిర్యానీ. ఎస్, మంచి బిర్యానీ దొరుకుతుంది అనే పేరు నుంచి అక్కడికి వెళితే మంచి జాబ్ దొరుకుతుంది అనే వరకు ఎదిగింది మన హైదరాబాద్. 434 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఆధారంగా కొన్ని నగరాలే పుట్టుకొచ్చాయి. హైటెక్ సిటీ, ఫార్మా సిటీ, ఫ్యాబ్ సిటీ. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. త్వరలో ఫోర్త్ సిటీ రాబోతోంది. ఇంతకీ ఈ ఫోర్త్ సిటీ నిర్మాణం సాధ్యమేనా? న్యూయార్క్ ని మించిన నగరంగా అది మారుతుందా, లేదా రాజకీయ ప్రవచనంగా మిగిలిపోతుందా? సాధ్యాసాధ్యాలు ఏ రకంగా ఉన్నాయి చూద్దాం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. ఇక్కడ సైబరాబాద్ ని సృష్టించడానికి పడ్డ కష్టం, చేసిన ప్లానింగ్ అంతా ఇంతా కాదు. ముందుగా హైటెక్ సిటీని కట్టారు. కేవలం హైటెక్ సిటీనే సరిపోదు. ఇన్వెస్టర్లు రావడానికి, ఉండడానికి, మీటింగ్స్ పెట్టుకోవడానికి నోవోటెల్, హైటెక్స్, మాల్స్ ఇలా అంటే ఒక ఈకో సిస్టమ్ ని డెవలప్ చేస్తున్నారన్నమాట. న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. ఫ్యూచర్ సిటీ రాబోతోందట అని మాట్లాడుకోవడమే తప్ప ప్రభుత్వ ప్రణాళిక ఎలా ఉండబోతోందో చాలా మందికి తెలియదు. ఇప్పటి వరకు వెస్ట్ హైదరాబాద్, ఈస్ట్ హైదరాబాద్ డెవలప్మెంట్ గురించే మాట్లాడారంతా. ఇకపై సౌత్ హైదరాబాద్ గురించి మాట్లాడబోతున్నారు. హైదరాబాద్ కి దక్షిణం వైపున సృష్టించబోతున్న సిటీని